లేక లేక తిరుపతికి పోదామని ప్లాన్ చేస్తే అటు నార్మల్ జనరల్ గా 3AC బుక్ చేసినాం. అవి వెయిటింగ్ లిస్ట్ లో పడ్డాయి. అవి టికెట్లు బుక్ కాలేదు. మళ్ళా సర్లే అని చెప్పి తత్కాల్ బుక్ చేసినాం. తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ లో పడ్డాయి. అవి కూడా బుక్ కాలేదు. ఏం చేసినామంటే డైరెక్ట్ పోదామని పక్క ఫిక్స్ అయిపోయినాం కాబట్టి జనరల్ అన్న ఎక్కుదామని వెయిట్ చేస్తాం. ఏం చేస్తున్నావురా? ఇక అటు చేసి ఇటు చేసి తత్కాల్ కూడా బుక్ కాకపోయేసరికి జనరల్ దాని కోసం వెయిట్ చేస్తాను. నార్మల్ జనరల్ అలా ఎట్లుంటారో జనాలు కూడా తెలియదు. వెయిట్ చేస్తాను. జనరల్ ఎక్కి పోవాలి. ఇక ట్రైన్ వచ్చింది, ఎక్కినాం. తత్కాల్ టికెట్లు దొరకలేదు. జనరల్ ఎక్కినాం. ఇక మీదకి ఎక్కి కూర్చున్నాం. జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు. ఉదయం ముదు గంటలకి ఫైనల్ అయితే తిరుపతిలో దిగినానికి విష్ణు నివాస్ లో టికెట్లు ఇస్తారంటే పొద్దుగాలనే వచ్చినాం. కానీ ఇక్కడ టికెట్లు లేవట. 4 బాత్రూమ్లు అంటే స్నానం చేసినాం మేము అందరం. గోవిందరాజు టెంపుల్ అంట. అక్కడికి పోయి అల్పిరి మెట్ల కాడికి పోదామని ఉన్నాం. వాడు ATM లో పైసలు తీస్తున్నాం. మన దగ్గర లక్షలు ఫినాన్స్ మొత్తం శ్రవణ్ చూసుకుంటాడు. ఇది నీకు 1000 రూపాయలు సరిపోతాయారా? సరిపోతాయి, ఎక్కువ నీకు. ఇంతకుముందే గోవిందరాజు టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇక మళ్ళీ ఆటో ఎక్కి అల్పిరి మెట్ల పోతాను. అల్పిరి కాడికి వచ్చినాం. అల్పిరి మెట్ల ఇక్కడ నుంచి మెట్లు ఎక్కుదామని. ఇక ఇక్కడ లగేజ్ ఇక్కడ డ్రాప్ చేస్తే వాడు మీద తెచ్చి ఎత్తాడు. ఫ్రీ అంట. ఇక మామూలు తాళాలు ఎత్తారు. కేవలం 2 బ్యాగులు చూడండి. 2 బ్యాగులు ట్రాన్స్పోర్ట్ లో ఇది లగేజ్ చేద్దామని వస్తే చూడండి. జనాలు విపరీతంగా ఉన్నారు. ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఒక్కొక్కటి ఎక్స్ప్రెషన్స్ ఏందో చూద్దాం. అరే ఎక్కుతావారా గోవిందా? ఎక్కుతావా? 3000 మెట్ల తర్వాత ఏం చేస్తావు? ఎక్స్పీరియన్స్ ఎంత టైం పడుతుంది? 2 గంటలు. నువ్వు 2 గంటలు బరాబర్. 2 గంటలలో ఎక్కిస్తావు 3500. నువ్వు ఇప్పుడు ఎక్కేసి విసిరేస్తాను నేను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు బాగా కథలు పడతాడు. పోయినాక చూసుకుందాం. ఏమైందిరా? 250 స్టెప్స్. ఏమైంది అంకిత్? 2 గంటలే మనం పోతాం. ఏమనిపిస్తుందిరా? ఏమనిపించట్లే. ఇక్కడే వస్తాదా? ముస వస్తుందిగా. ముస రాకుండా ఎట్లా? చూద్దాం ఇంకొక 5 నిమిషాల తర్వాత. A few moments later. ఏమైంది? మనం పైకి వెళ్తున్నామా కిందికి వెళ్తున్నామా తెలియట్లేదు. ఇంకో 2 వికెట్లు డౌన్. 1000 కావదాం అనుకున్నా. వీళ్ళు 1000 దాకా కూడా పోనీయలేదు. ఇంకా అందరు అవుట్. ఫస్ట్ శ్రవణ్, తర్వాత 2వ వ్యక్తి, 3వ వ్యక్తి. అబ్బా మళ్ళీ నాకే ఆపారు. ఏమైందా? కల్దిరి పడ్డా. సార్ ఏంటి సార్ అది? కల్దిరి పడ్డాను. డైలాగులు పెట్టు. నువ్వు ఇప్పుడు ఎక్కేసి విసిరేస్తాను నేను. ఎన్నెన్నో అంటాం, అన్నీ అయితే ఏంది? ఏమరా శ్రవణ్? ఏందేమి ఏమనిపిస్తుంది? ఏమనిపించట్లేదు. ఇప్పుడు బాగుంది. స్టార్టింగ్ లో అనిపించింది మొసగాని ఇప్పుడు బాగానే ఎక్కుతాను. మళ్ళీ అనిపిస్తుంది అప్పుడుగా. బాగుంది. ఇప్పటికైతే ఎట్లా పోదాం. అవి ఆడ జింకలు ఉన్నాయి. మోకాల మెట్ల కాడికి వచ్చినాం. శ్రవణ్ ఎక్కుతావారా? ఎక్కుతా. నిజం చెప్పరా? ఎక్కుతాను రా. అరే నువ్వేమంటావురా? శ్రవణ్ ఎక్కితే నేను ఈరోజు నన్ను ఎత్తుకొని నిన్ను ఎత్తుకొని ఎక్కానంటే నిజంగా ఎక్కుదాం. 2 గంటలు అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి 2 గంటలు అయింది. ఇప్పుడు ఇంకెంతసేపు చేస్తారో చూద్దాం. స్టిల్ 2 కిలోమీటర్స్. 50 మీటర్లే ఉన్నాయి. వాడిగా అనుకోని తింటాడు. 50 మెట్లు ఉన్నాడు. సంబరం కాదు. ఫస్ట్ ఏమో బాగానే కథలు వాడు. నేను అది ఎక్కుతా ఇది ఎక్కుతా అని. కొన్ని మెట్లు ఎక్కగానే కక్క వచ్చిందంటే ఆడ కొంచెం కూర్చున్నాడు. మళ్ళీ తింటాను తిగ్గు లేకుండా. ఇప్పుడు మేము అందరం ఒక డైలాగ్ కోసం వెయిట్ చేస్తాను. ఒక్క అడుగు వచ్చేసాం. 1 లాస్ట్ ఫైనల్లీ చెప్పరా? ఫైనల్లీ వచ్చాం. ఇంకేంటి పదండి. మంచిగా రెడీ అయినాం ఇప్పుడే. కానీ బ్యాగులు తీసుకునే కూడా మస్తు ఇబ్బంది అయింది. అది టార్చర్. ప్రియదర్శనం క్యూ లైన్ కోసం పోతాను. ఏ బస్ ఇది? ఫ్రీ బస్. ఫ్రీ బస్ లో పోతాను.
జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు. సైడ్ కాడ ఉంటాయి క్యూ లైన్లు విపరీతంగా ఉన్నారు. మా వాళ్ళు చూసి భయపడతారు. 3 లైన్ క్యూ లైన్ లాగా ఉరుకుతాడు. One day later. దర్శనం అయిపోయింది. కాకపోతే దర్శనానికి మొత్తం ఒక 22 అవర్స్ పట్టింది. వీడైతే మంచిగా అన్నాడు హాల్లల్లా కంపార్ట్మెంట్లల్లా. దర్శనం అయిపోయినాక వీడికి వచ్చి కూర్చున్నాం మంచిగా కొంచెం ప్రశాంతంగా ఉండాలని. అందరూ ఫోటోలు దిగే స్పాట్ ఏది ఏది అని అనుకున్నాయి. దిగుతారు ఫోటోలు. ఆకలి అయితే అంది అని బయట తినడానికి అన్నప్రసాదం బయట ఖర్చుని పెట్టుకోవాలని అన్నప్రసాదం పెడతారు కదా అని ఇక్కడనే తింటారు. The next day. ఆ లాకర్ల రూములలో ఒక మంది మేము తిని వద్దామని చెప్పి నిన్న పోయి తిన్నాం కదా. వచ్చేలోపు నాకు గ్యాప్ కూడా ఇవ్వలేదు పండుకుందామంటే. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎక్కిన మళ్ళీ ఇక్కడ మంచిగా టెంపుల్ జపాలి టెంపుల్ మంచి అడవి మధ్యలో ప్రశాంతంగా. అందుకే వచ్చినాం టెంపుల్ మంచిగా ఉంటుందని. చెప్పు ఏదన్నా. ఏమన్నా బాగుంది గుడి. బాగుందన్నా నిజంగా బాగుందన్నా. కోనేరులు ఏమున్నాయి? కోనేరులో నీళ్లు ఉంటాయి. ఇంకేముంటాయా? తాబేళ్ళగా ఉంటాయేమో అని. ఎండ్రికాయలు ఉన్నాయి. ఎండ్రికాయలు క్రాబ్ ఈతలు అంటారు. తిరుమల మీద ఉన్న 7 గుళ్ళ తిరిగినాం. ఒక్కొక్కటి చూడారు. ఏమేంద్రా బాగుందా? చాలా బాగుంది. లోపల ఎట్లున్నది? బయటికి బాగుంది. లోపల ఎట్లుంది? లోపలే బాగుంది. ఆడుతూ నగేశాడు ఒక రకంగా. ఏందో ఏం తిప్పుతాడో చూస్తాడు. నగేష్ గారు 2 సార్లు టీ తాగాడు, 2 సార్లు బుక్ అయ్యాడు. అరే